నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శ్రీకాకుళం జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారిని పరామర్శించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. నారా భువనేశ్వరి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలోనే కొంతమంది ఆయన అరెస్ట్ని తట్టుకోలేక కొంతమంది అసలు భాషల వారిని పరామర్శించడానికి నిజం గెలవాలనే కార్యక్రమంతో నారా భువనేశ్వరి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి జీసగడ మండలంలోని దవలపేట గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆ చంద్రబాబు నాయుడు అరెస్ట్ని తట్టుకోలేక కంచరాల అసిర్ అనే 50 సంవత్సరాల వ్యక్తి ఆయన ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆమె ఈ గ్రామాన్ని వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకి ఈ గ్రామస్తులు అలాగే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఆమె ఏ విధంగా వీళ్ళకి భరోసా ఇచ్చారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్న అంశాన్ని వాళ్ళ తాలూకా అసెంబ్లీ తాలూకా పెద్దల్ని మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సరే, భువనేశ్వర్ గారు మీ దగ్గరకు వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమిటి ఆమె ఇచ్చిన భరోసా ఏమిటి? 1983 అన్న తారక రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మేము తెలుగుదేశంలో ఉన్నాం. అప్పుడే పుర్లు పోసుకున్న తెలుగుదేశానికి ఆవేళ అండగా ఉన్నాము. ఆవేళ నుంచి ఈ వేళ వరకు అండగానే ఉన్నాం. అయితే మా తమ్ముడు ఆకస్మికంగా మరణం చెందడం మాకు తీరని లోటు. ఆయన ఆర్మీలో 26 సంవత్సరాలు చేసి వచ్చిన తర్వాత తెలుగుదేశంకి ఒక యాక్టివ్ కార్యకర్తగా అన్ని పనుల్లోని అన్నిట్లోని పాల్గొనేవాడు. ఆయన చనిపోవడం మాకు తీరని లోటు. మేము 5 అన్నదమ్ములు, 5 అక్కచెల్లెలు, 10 మంది సంతానం. అందులో ఒక వ్యక్తి మా దగ్గర నుంచి దూరం అయిపోయాడంటే అది తీరని లోటు. అయితే ఈరోజు మేము ఒక కుగ్రామంలో ఉన్న ఒక కార్యకర్తగా ఉండేటప్పుడు కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద చూపించేటువంటి అభిమానానికి ఏ ఒక్కరైనా తెలుగుదేశం కార్యకర్తగానే ఉండాలని అనుకుంటారు. అందువల్ల మేము మేడం గారు రావడం చాలా సంతోషం. మాకు ఆ ఓదార్పు చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు చిన్న గ్రామంలో, కుగ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా గుర్తిస్తారు అన్నటువంటి దానికి ఇది నిదర్శనం. దానివల్ల చాలా సంతోషం. మేడం గారు రావడం, మా గ్రామానికి రావడం, మమ్మల్ని ఓదార్చడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి ఘటన. అయితే ఈ నేపథ్యంలో అక్కడ జాతీయ కార్యదర్శిగా ఉండి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ఆయన సతీమణిని ఇక్కడ పంపించారంటే మాకు అదొక విధమైన సంతోషంగా అనిపిస్తాను. దవలపేట గ్రామం వచ్చి ఆయన సందర్శించి మాకు అందరినీ ఓదార్చారు. ఆర్థికంగా కూడా 3 లక్షల రూపాయల చెక్ను అనౌన్స్ ఇచ్చారు. దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. అసలు విన్నారు కదా, ఎందుకంటే ఎక్కువ కుగ్రామంలో ఉన్న కార్యకర్తలు సైతం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి తెలపడానికి నారా భువనేశ్వర్ గారు వచ్చి మమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి మేము పార్టీలో ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడున్న కార్యకర్తలకు అండగా ఉంటుంది అనడానికి ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో దవలపేట మమ్మల్ని గుర్తించుకుని రావడం చాలా ఆనందంగా ఉంది. పార్టీకి మేము ఎప్పుడు కృషి చేస్తామని చెప్పి చెప్తున్నారు ఈ మృతుని తాలూకా అన్నదమ్ములు. ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన తాలూకా తాజా సమాచారం. కెమెరామెన్ గోపిత వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం.